ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు బాబాయ్ని పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఇదంతా మీ అమ్మమ్మ దయరా కిట్టు. అమ్మమ్మ మాట ఇవ్వకపోతే అక్కకి నిశ్చితార్థమే జరిగేది కాదు. అయితే అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. థ్యాంక్స్ నాకు కాదు నందిని, వసుకి చెప్పాలి. నాతో ఏం చెప్పాలక్క? ఈ నిశ్చితార్థం జరగడానికి కారణం నువ్వని చెప్తున్నాను వసు. అక్క అయ్యో పిచ్చి పిల్ల, ఏంటిది? నువ్వే లేకపోతే అఖిల్ బావపై నాకున్న ప్రేమని ఎప్పటికీ బయట పెట్టలేకపోయేదాన్నక్క. ఏమైంది నందిని? సంతోషంలో పిన్ని మాట్లాడలేకపోతుంది. పిచ్చి పిల్ల, ఈ మాత్రానికేనా? నువ్వే మా అఖిల్కి సరైన జోడి. సంతోషంగా ఉండు. చాలా సంతోషంగా ఉందిరా కిట్టు. అక్క ఈ ఇంటి కోడలైతే ఈ ఆస్తంతా మనదే. అయితే మనం ఏం చెప్తే అది జరుగుతుందన్నమాట. అంతేగా, మనం ఆడిందే ఆట, పాడిందే పాట. మనకిక ఎదురే లేదు. ఇంటి పెత్తనమంతా మనదే. అమ్మా, అలంకరణ మొత్తం పూర్తయిందిగా, నేను బయటకెళ్ళొచ్చా? ఎందుకే? మామయ్యని చూడాలి. అయ్యో, అఖిల్ రెడీ అయ్యాడో లేదో. బావగారు ఆయన పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళి బాబాయ్ని రెడీ చేయనా మమ్మీ? అవసరం లేదు బన్నీ, బాబాయ్ రెడీ అయ్యి ఉంటాడు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. ఏడుస్తున్నావా నవ్వుతున్నావా వదినా? ఏమైంది వదినా? ఏంటా కన్నీళ్ళు? నా ముగ్గురు కొడుకుల్ని చూడదునా, కన్నుల పండువలా ఉంది కదా. నాకు రెండో పెళ్ళయ్యుంటే ఈ పాటికి నాకు అంత వయసు కొడుకులు ఉండేవాళ్ళు. నేను కూడా మురిసిపోయి ఉండేదాన్ని. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి. చూడు, చిన్నోడి నిశ్చితార్థానికి పెద్దవాళ్ళిద్దరూ పనులు చేస్తున్నారు. నాకు పెళ్లి మాత్రం చేయరు, అంతేగా. ఇంతకీ వాడి నిశ్చితార్థం శివానితోనా లేక నందినితోనా? ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా ముగ్గురు కొడుకుల్ని చూస్తుంటే ఆయన ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. నిశ్చితార్థానికి ఇంకా టైం ఉంది అఖిల్, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఆ పనులన్నీ మేము చూస్తాం, నువ్వు హ్యాపీగా ఉండు. వెళ్ళు. నా మాటకి విలువిస్తున్నారు. తమ తమ్ముడికి వాళ్ళ మేనకోడలు శివానితో నిశ్చితార్థం చేస్తున్నారు. ఇప్పుడే మురిసిపోకొదనా. నిశ్చితార్థం ఎవరితోనో నాకు డౌట్గానే ఉంది. హాయ్ మామయ్య, నేనెలా ఉన్నాను? ఎంగేజ్మెంట్ కదా, అందుకని ఇలా రెడీ అయ్యాను. ఓ, హలో బావా, రెడీ అయ్యావా? మామయ్య రెడీ, నేను రెడీ. పాపం శివాని బావపై చాలా ఆశలు పెట్టుకుంది. నాతో ఎంగేజ్మెంట్ అనేసరికి కాంప్రమైజ్ అయినట్టుంది. పూర్ నందిని, మామయ్య నేను నిశ్చితార్థం చేసుకుంటుంటే తను కూడా రెడీ అయింది. మామయ్య నాకే సొంతమని ఫిక్స్ అయిపోయి ఆశలు వదిలేసుకుందేమో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ శివాని. ఎస్, ఇక నుంచి మనం గొడవ పడకూడదు.
అఖిల్ గాడిని ఎవరు కట్టుకుంటారో తెలియక చేతులు కలుపుకుంటున్నారు. తర్వాత కొత్తలు దూసుకుంటారేమో. నమస్తే మేడం. నమస్తే. నేను చెప్పింది తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. ఇది ఇది పవర్ఫుల్లేనా? వెరీ వెరీ పవర్ఫుల్ మేడం. చాలా ప్రమాదం కూడా. ఇది ఎలా పనిచేస్తుంది? ఇందులో ఉన్నది లిక్విడ్ గ్యాస్ లాంటిది మేడం. బయటికి రాగానే ఆవిరైపోతుంది, గాలిలో కలిసిపోతుంది. ఆ గాలి పీల్చిన వాళ్ళకి శ్వాస సరిగ్గా అందదు, కళ్ళు మండుతాయి, కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది మేడం. అదంతా జరగటానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 10-15 నిమిషాలు మేడం. ఆ తర్వాత అరగంట వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అక్కడ వదిలిన వెంటనే మీరు ఆ ప్లేస్ నుంచి వచ్చేయాలి, లేదంటే మీరు ఎఫెక్ట్ అవుతారు. ఈ ఒక్కటే సరిపోదు, ఇంకా చాలా తెప్పించు. ఓకే మేడం. తీసుకో. థ్యాంక్ యూ మేడం. శ్యామలా మేడం చెప్పారని ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. ఏమైనా తేడా వస్తే నా పేరు మాత్రం చెప్పకండి. తేడా రాదు, వచ్చినా చెప్పను. ధైర్యంగా వెళ్ళు. ఓకే మేడం. అఖిల్, నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? నీతో పాటు నీ ఫ్యామిలీ అందర్నీ ఏం చేస్తానో చూడు. అందర్నీ గుడ్డి వాళ్ళని చేసి ఆ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను. అందరూ పంతులు గారి కోసం ఎదురు చూస్తున్నారు. నేను మాత్రం పెళ్లి కూతురు నందినినా లేక శివానీనా అన్న బాంబు ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తున్నాను. రాహుకాలం దాటాక పంతులు గారు వస్తారు అన్నమాట. దానికంటే ముందు వజ్రం వస్తుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.